నేటి ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ సాధ్యం కాని ఎన్నో సాంకేతిక విషయాలు నాటి పురాణాల్లో ఉండేవి. అందుకే నేటి తరానికి తెలియనిది, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు నిజమని నిర్ధారించిన విషయం ఏంటంటే, కురుక్షేత్రంలో అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే అణ్వాయుధమని. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇదే నిజం. ఈ విషయాన్ని మన పురాణాలు కాదు, సాక్షాత్తు అణుబాంబును కనిపెట్టిన ఒప్నిమర్ అనే శాస్త్రవేత్తే అంగీకరించాడు. ఆయన భగవద్గీతలో అణు ప్రయోగం గురించి తెలుసుకోవటానికి స్వయంగా సంస్కృతం నేర్చుకుని భగవద్గీత చదివి అర్థం చేసుకున్నాడు. ఆయన మొదటిసారిగా అణుబాంబు ప్రయోగం చేసిన తరువాత చెప్పిన మాటలు వింటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. నేను మృత్యువును, సకల లోకాలను అంతం చేయడానికి వచ్చిన మహాకాలుడిని అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఆ ప్రయోగం తర్వాత అతని మాటలు విని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. నేను చేసింది ఆధునిక యుగంలో మొట్టమొదటి అణుప్రయోగం కావచ్చు, కానీ ఇదే మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం కాదు. 1000 ఏళ్ల కిందటే ఇలాంటి ప్రయోగం భారత భూఖండంలో జరిగింది అని చెప్పుకొచ్చారు. హైందవ పవిత్ర గ్రంథం భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో 32వ శ్లోకం చెప్తోంది ఇదే. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృతః ఋతే పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికేషు యోధ అంటూ భగవానుడు అర్జునుడికి కర్తవ్య ఉపదేశం చేస్తాడు. ఈ శ్లోకం తాత్పర్యం ఏంటో తెలిస్తే రాబర్ట్ ఓప్నిమర్ చెప్పిన మాటలకు అర్థం అవగతమవుతుంది. అర్జున, నేను ఈ సమస్త లోకాలన్నింటినీ అంతం చేయడానికి విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకాలను రూపుమాపడానికై పూనుకుని ఉన్నాను. కనుక నువ్వు యుద్ధం చేయకున్నను నీ ప్రతిపక్షమునున్న వీరులెవ్వరూ మిగలరు అని ఉద్బోధ చేశాడు. ఈ ఒక్క శ్లోకంతో తాను విశ్వరూపధారుడినని చెప్పటమే కాక అర్జునుడికి కర్తవ్య బోధను చేశాడు కృష్ణ భగవానుడు. అదే అంశాన్ని ఓప్నిమర్ కూడా 1945 జూలై 16న అమెరికా ప్రభుత్వం చేపట్టిన మొదటి ఆటం బాంబు ప్రయోగం తరువాత గుర్తు చేసుకున్నాడు. నాటి భగవద్గీత ప్రకారం అర్జునుడు ఆఖరి అస్త్రంగా ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే అణుబాంబు అన్నది ఓప్నిమర్ నిశ్చితాభిప్రాయం. నిజానికి భగవద్గీతలో ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఓప్నిమర్ స్వయంగా సంస్కృతం నేర్చుకున్నాడు. అణుబాంబు ప్రయోగించిన తర్వాత ఆ విలయాన్ని, పేలుడుతో ఆకాశానికి ఎగిసిన మేఘాన్ని చూసి బహుశా కృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించిన విశ్వరూప సందర్శనం ఇదేనేమో అని కూడా అభిప్రాయపడ్డాడు. అంటే పురాణ కాలంలోనే మన దేశంలో ఎంతో అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయన్నమాట.